హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇస్తున్న మూవీ రివ్యూ 'డూడ్' మూవీ అనమాట. హీరో ప్రదీప్ అనమాట ఇతను. తెలిసిందే ఇతను మంచి హిట్ మూవీస్‌తో, మంచి స్టోరీస్‌తో ఈయన ఖచ్చితంగా మంచి యాక్టింగ్‌తో ఆయన స్టోరీస్ బావుంటాయి. కానీ ఈ ప్లాట్ లైన్‌కొచ్చేసరికి కొంచెం అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నంతయితే లేదనమాట. స్టోరీ లైన్‌కొచ్చేసరికి హీరో ఒక అమ్మాయి స్టార్టింగ్ ఒక అమ్మాయితో బ్రేకప్ చూపిస్తారు. తన గర్ల్ ఫ్రెండ్ పెళ్ళవుతది అని. తర్వాత తనకో మరదలుంటది. ఆ మరదలు తినని ప్రేమిస్తది. అయితే ఆ అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఇతను నో అంటాడు. తర్వాత మళ్ళీ ఇతను రియలైజ్ అయ్యి ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నానని తెలుసుకొని వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తది. కానీ ఇంట్లో వాళ్ళ మామ ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేస్తారనమాట. తర్వాత స్టోరీ ఎలా వెళ్ళింది, వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎండింగ్ వాళ్ళు కలుస్తున్నారా, కలవరా అనేది సినిమా స్టోరీ అనమాట. అంటే లైక్ తనకు సపోర్ట్ చేయడానికి పెళ్లి చేసుకున్నారా, లేదా అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. అండ్ స్టోరీ లైన్ అయితే ఇంతకు మించి నేను చెప్పలేనండి. ఇంకొంచెం చెప్తే కొంచెం వదిలితే స్టోరీయే చెప్పేలా ఉన్నాయి. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్‌గా ఉందనమాట. రియలిస్టిక్‌గా అయితే అస్సలు లేదు. అండ్ యాక్టింగ్‌కొచ్చేసరికి వాళ్ళ పాత్రలో అందరూ చాలా యాక్ట్ చేశారు. మంచి యాక్టర్స్ ఉన్నారు. హీరోయిన్ అమ్మాయి కూడా చాలా యాక్ట్ చేసింది. అండ్ కామెడీగా జనరేట్ చేయడానికి ట్రై చేసినప్పటికీ అంత కామెడీగా ఉండదు. అండ్ అతనేంటంటే మంచిగా ఇట్లా స్టైలిష్‌గా ఇట్లా 'రజనీకాంత్' స్టైలిష్‌లో అట్లా యాక్ట్ చేయడానికి ట్రై చేసినట్లు అనిపించింది. అప్పటికి కూడా కొన్ని సీన్స్‌లో అంత ఏమంటారు అనవసరం అనిపించింది. మధ్యలో బాగా లాగ్ ఉంటదనమాట. ఒకే ఒక్క చోట కొంచెం నవ్వుకునే కామెడీ ఉంటది. సీరియస్ సీరియస్‌గా చెప్పాలి అనంటే చాలా డిసప్పాయింట్ అయ్యాననమాట మూవీతో. అంటే ఇది నా పర్స్పెక్టివ్. అందరికీ అది పర్స్పెక్టివ్ ఉంటదని చెప్పను. అలాగని ఊరికే నెగెటివ్ రివ్యూ కూడా ఇవ్వాలనేది నా ఉద్దేశం కాదు. అండ్ ఈ దివాళీకి 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా! అందులో ఇదొక మూవీ అనమాట. మొత్తానికి ఈ మూవీతో దివాళీకి వచ్చిన మూవీస్ అన్నీ కంప్లీట్ చేసినట్టే. కానీ అందులో డిసప్పాయింట్ అయిందైతే 'డూడ్' మూవీ అనే చెప్పాలి. ఇతను యాక్టింగ్ చాలా చేసినప్పటికీ కూడా స్టోరీ లైన్ బాగోకపోవడం వల్లనే అంత ఏమంటారు యాడ్ ఆన్ అవ్వలేదు. ఆయన ఎమోషనల్‌గా చాలా యాక్ట్ చేశారు. ఫన్నీ అవ్వనియండి, కామెడీ అవ్వనియండి, ఎమోషనల్ అవ్వనియండి, ఇతను చాలా యాక్ట్ చేస్తారు హీరో ప్రదీప్ గారు. అదైతే మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ శరత్ కుమార్ గారు ఇందులో యాక్ట్ చేస్తారనమాట. అతను కూడా చాలా యాక్ట్ చేశారు ఫాదర్ రోల్ కింద. ఒక కామెడీ నుంచి సీరియస్‌గా ఆయన ఇచ్చే ఎలివేషన్, చేంజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అవి కూడా చాలా బావున్నాయి. అండ్ స్టోరీ లైన్ ఏంటంటే ఆ కాంప్లికేటెడ్ లైన్‌ని చాలా కష్టపడి వాళ్ళు అనుకున్నట్టు చూపించడానికి చాలా ట్రై చేశారు. అంత ట్రై చేసినప్పటికీ కూడా మధ్యలో లాగ్, దాన్ని ఎట్లా తిప్పాలనుకున్నారో ఎక్కడో డాట్ మిస్సింగ్ అలాగా అనిపిస్తదనమాట. బట్ మొత్తానికి వర్త్ వాచింగా అంటే ఓకే అంటాను. పిల్లలతో చూడొచ్చా అని అంటే అంత పెద్ద మెసేజ్ ఓరియెంటెడ్ లేదు కాబట్టి అండ్ అలాగని చెప్పి కంఫర్టబుల్‌గా అని కూడా కొన్ని సిట్యుయేషన్స్‌కి చెప్పలేము. అంటే తెలిసిన పిల్లలతో అయితే ఖచ్చితంగా చూడలేము. అదైతే ఫర్ ష్యూర్. యాహ్! అండ్ నన్నడిగితే 5కి ఖచ్చితంగా నేను 2 ఇస్తాననమాట. ఆహ్, ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో స్టోరీ లైన్ లేదు. అండ్ అందరూ మంచి క్యారెక్టర్స్ అందరూ చాలా యాక్ట్ చేసినప్పటికీ కూడా ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్లాట్ ఇది సినిమా ఫట్ అయిందని చెప్పాలి. అండ్ ఇది నా హానెస్ట్ రివ్యూ. ఇంతకు మించి రివ్యూ ఇవ్వడానికి కూడా నాకేం లేదు ఈ సినిమా గురించి. మీరు కూడా చూడాలి అనుకుంటే డెఫినెట్‌లీ గో అండ్ వాచ్. అండ్ వర్త్ వాచింగా అని అంటే ఇట్స్ అప్ టు యూ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటది కాబట్టి ఇది నా పర్స్పెక్టివ్. నేనైతే హానెస్ట్‌గానే రివ్యూ ఇస్తాను. ఇది నా హానెస్ట్ రివ్యూ ఫర్ 'డూడ్' మూవీ. అండ్ ఎవరైనా ఏం ప్రయారిటీలో పెట్టాలి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని అంటే డెఫినెట్‌లీ ఫస్ట్ 'కే ర్యాంప్' అంటాను. ఎందుకంటే 'కే ర్యాంప్‌లో' కామెడీ అవనియండి, ఆ స్టోరీ లైన్ అవనియండి పర్వాలేదు బ్యాలెన్స్ చేశారు. సెకండ్ 'తెలుసు కదా' అంటాను. ఎందుకంటే 'తెలుసు కదా' మూవీ ఏంటంటే ఆ స్టోరీ లైన్‌కి, ఆ ప్లాట్ లైన్‌కి అందరూ న్యాయం చేసినప్పటికీ కూడా సిద్ధు స్టైల్ గానీ, ఆ మాట్లాడే విధానం తర్వాత కొంచెం డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. అండ్ థర్డ్ నేను 'డూడ్' మూవీ అంటాను. ఇది ఇప్పుడు మూవీ రివ్యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.